వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను మౌనిష. వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చేసిన ఈ రోజులు ఏ సినిమా ఎక్కడి నుంచి ఎత్తేసారో ఆడియన్స్కు ఈజీగానే పసిగట్టేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పొంగల్ బరిలోకి దిగబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా కూడా పలానా సినిమా నుండి కాపీ చేశారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉన్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ సినీ విమర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బ్లూ సట్టై సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా కాపీ అంటూ ఊహించని కమెంట్స్ చేశాడు. ఈ సినిమా విజయకాంత్ నటించిన తెన్నవెన్ సినిమా కాపీ అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశాడు ఈ సినీ క్రిటిక్. నిజాయితీపరుడైన ఒక ఐఏఎస్ అధికారికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి మధ్య జరిగే సంఘర్షణ ఈ గేమ్ చేంజర్ కథ అయితే, నిజాయితీపరుడైన ఎన్నికల కమిషనర్ తెన్నవెన్ ఐఏఎస్ తమిళనాడు ముఖ్యమంత్రి నాజర్ మధ్య జరిగే సంఘర్షణ ఈ తెన్నవెన్ సినిమా కథ అని, అలా ఈ రెండు సినిమాలకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలయ్యేటప్పుడు ఇలాంటి వార్తలు రావడం సహజమే. అందుకే ఇప్పుడు ఈ సినిమా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి, విడుదలకు ముందే వివాదంలో ఇరుక్కున్న ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో. మహాకాల్ పిక్చర్స్ పై తెరకెక్కుతున్న నూతన చిత్రం హత్య. ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీవిద్యా బసవ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రలో నటించగా ధన్య బాలకృష్ణన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది మూవీ టీమ్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మద అప్పుడే ఐ వాంటెడ్ టు కన్వే లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు ద ప్రెస్, బికాస్ మద ఆ రేంజ్లో నాకు రీచ్ వెళ్ళింది అంటే ప్రెస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ రోల్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మోషన్ పోస్టర్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్ అండ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఐ హ్యాడ్ అ ట్రెమెండస్ సపోర్ట్ అండ్ huge encouragement from the press and film journalists and everyone. So I'm really grateful for that. And now I'm coming up with my second film after 5 years of Mada. So now again I have chosen a thriller, and I think ఇది అందరికీ తెలిసిన స్టోరీయే, బట్ ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్ అ వెరీ గ్రిప్పింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ అ వెరీ యూనిక్ వే. ద స్క్రీన్ ప్లే ఆర్ ఎవ్రీథింగ్ లైక్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచిగా రాసుకొని చేసిన స్టోరీ. ఐ హోప్ ఐ విల్ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్ విచ్ ఐ గాట్ ఫర్ మదా. శ్రీవిద్యా బస్వా తోటి చాలా ఇనిషియల్ స్టేజ్ నుంచి అసోసియేటెడ్ అయి ఉన్నాను అనమాట. చాలా స్ట్రాంగ్ డైరెక్టర్ నా దృష్టిలో, ఎందుకంటే ఒక పట్టాన్ని ఏది ఒప్పుకోదు. బాగా అంటారు కదండి, బాగా పిండి పిండి ఆమెకి ఏం కావాలో అది తీపించుకుంటుంది అనమాట. సో ఐ కంగ్రాచులేట్ యూ. Before like I could come back to India, we had a conversation, and Vidya called me and said, "Lanti oka movie undi, we would love for you to play this character." So I was the character that she had narrated to me. She was narrating, and then somehow the dates didn't work out, and she said there is another character also if you want to listen to it. So I listened to it, and although it is not a full length character as in like from the start of the film to the end of the film, the character just somehow a magnet laga, it just like I was like, okay, this is what I want to do, this is exactly what I want to do, and the dates also matched, everything matched. మద అనే దాంట్లో నేను తనకు కాల్ చేశాను. అంటే టీజర్ అది చూసి శ్రీవిద్య నా పేరు ఇది, సో నాకు ఏం లేదు, చాలా బాగుందమ్మా, అండ్ ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ అంటే, అయ్యో లేదు రవి గారు, ఇప్పటికి మొత్తం అంతా అయిపోయింది, ఇంకా షూట్ కూడా ఒక 2-3 డేసే ఉంది, లాస్ట్ ఒక చిన్న అంటే షీ వాజ్ వెరీ హెసిటెంట్. నేను అన్నాను ఏమీ లేదా, మొత్తం అసలు కంప్లీట్ జీరోనా అంటే, అంటే ఒక క్యారెక్టర్ ఉంది సార్, అది మీరు చేయటం ఇట్స్ వెరీ టూ స్మాల్ అంటే, నో ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఎప్పుడు డేట్స్ ఎప్పుడు ఉన్నాయి చెప్పు అంటే, ఈ టైంలో చేస్తున్నాం అంటే, సరే ఆ టైంలో నేను ఫ్రీగానే ఉన్నాను, నేను వచ్చేస్తాను అని ఐ వెంట్ అండ్ డిడ్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ సో మచ్. ఆ రోజు ఆ డిసిషన్, ఈరోజు ఆ పోస్టర్, సో ఆ టీజరు ఆ పోస్టర్ ఇవన్నీ ఆ రోజే. దర్శకులు ఎంతోమంది చుట్టూ తిరిగాను. కొంతమంది ఫోటోలు చూసేవాళ్ళు, కొంతమంది ఆడిషన్లో ఓకే సెలెక్ట్ అయింది, బాగుంది పెర్ఫార్మెన్స్ అనేవాళ్ళు, వచ్చేసింది కదా మనకి క్యారెక్టర్, దీంతో లైఫ్ టర్న్ అయిపోద్ది అనుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయేవాడిని కాదు నేను.
కానీ 12 సంవత్సరాల తర్వాత ఇతను చేయగలుగుతాడు ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి క్యారెక్టర్ చేయాలని, అంటే నాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, అందరికీ కూడా ఆ కోరిక ఉంటుంది. అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 1000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఈ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిటుక్కుమన్న కూడా సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఈ సినిమా విషయంలో ఒక క్రేజీ అప్డేట్ బయటకు వస్తే ఇక సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుందా? నిమిషంలో వైరల్ చేయదు. ప్రజెంట్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ. లోకేష్ కనగరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగానికి తెరలేపిన ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాని లోకేష్ తన మార్క్ సాలిడ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతూ ఉండగా తాజాగా ఈ సినిమాపై వచ్చిన ఓ లేటెస్ట్ అప్డేట్ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ సినిమాని మేకర్స్ మొదట ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా తాజాగా తమ ప్లాన్ ని ఆగస్ట్ కి మార్చుకున్నారని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 సినిమా ఇదే ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వార్ 2 మీద 100 కోట్లు గుమ్మరించిన యష్ రాజ్ ఫిల్మ్స్ సోలో రిలీజ్ కోసమే ముందుగా ఈ డేట్ కూడా లాక్ చేసి పెట్టుకుంది. ఇక సినిమా షూట్ ని కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడట డైరెక్టర్ అయాన్. తీరా చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ కూడా అదే డేట్ మీద కన్నేసిందని చెన్నై సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది. బ్లాక్ బస్టర్ జైలర్ కు అచ్చొచ్చిన ఆగస్ట్ సెంటిమెంట్ ని ఫాలో కావాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. ఇక లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్ లాంటి మల్టీ స్టార్స్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. సో కూలీ చూపించే ప్రభావం కూడా అంత ఈజీగా తీసుకోలేం. చూడాలి మరి, రెండు తగ్గేదేలే అంటూ బరిలో దిగి పోటీ పడతాయా, లేక ఒకదానికి సైడ్ ఇచ్చి మరొకటి సైలెంట్ అవుతుందా? ఒకవేళ 2 సినిమాలు కూడా అదే డేట్ కి రావాలని పట్టుబడితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రజనీ ఎన్టీఆర్ల ఫైట్ మహా రంసుగా ఉంటుందని చెప్పక తప్పదు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ తెలిసేలా లేదు. పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఈ పదం చుట్టే తిరుగుతోంది సినీ ఇండస్ట్రీ. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరూ తమ సినిమాలని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని కలలుగనేవారే. తాజాగా ఆ లిస్ట్లో నేను చేరతానంటూ దూసుకొస్తూ ఉన్నాడు ఈ కుర్ర హీరో. వరుస ప్లాఫ్లు ఎదురైనా డీలా పడకుండా మంచి కంటెంట్ ఉన్న టీజర్ని వదిలి మరోసారి ఆడియన్స్ని అలరించడానికి సిద్ధమయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీనుతో ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు మొదటి సినిమాతోనే పర్లేదనిపించాడు. అయితే అప్పుడెప్పుడు రాక్షసుడితో మంచి హిట్ కొట్టినా ఆ తర్వాత చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టాడు. ఇక అక్కడ సత్తా చాటలేక తిరుగుముఖం పట్టిన ఈ కుర్ర హీరో తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయాడు. ఈ క్రమంలో తన అప్కమింగ్ మూవీస్ లో ఒకటైన కొత్త సినిమాకి హైందవ అనే పవర్ఫుల్ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ఒక స్పెషల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయగా గ్లిమ్స్ క్వాలిటీ అండ్ గ్రాండియర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేసింది. ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించడం, దాన్ని అడ్డుకోవడానికి హీరో వెళ్లడం, దశావతారాలు ఆ హీరోకి అండగా నిలవడం అన్నది చిత్రం కాన్సెప్ట్ గా తెలుస్తోంది. ఇక రొటీన్ కమర్షియల్ అండ్ రీమేక్ మూవీస్ చేస్తున్న టైంలో డిఫరెంట్ జాన్రా మూవీస్ తో తన ఫ్యూచర్ కెరియర్ ని బాగానే ప్లాన్ చేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి. దాదాపు 50 కోట్లతో రూపొందిస్తున్న ఈ సినిమాకి లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించడం ఇక్కడ విశేషం. చూడాలి మరి, ఒకేసారి 4 సినిమాలని పట్టాలెక్కించిన మన బెల్లంకొండ ఏ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుంటాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో చారిత్రాత్మక సినిమాలు వస్తున్నాయంటే ఆడియన్స్ లో ఆసక్తి కలగడం సహజం. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో వసూళ్లని దక్కించుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్పై అడుగు పెడుతుందా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇలా గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది మూవీ యూనిట్.
తెలంగాణ చరిత్రపై చెరిగిపోని ఓ నెత్తురు మరక ఈ రజాకార్. విడుదలతోనే వివాదాలకు తెరతీసిన ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అదే స్థాయిలో కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించిన నరకం, మరిగిన రక్తంలో నుంచి పుట్టిన ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్టు చూపిన ఈ సినిమాకి కొన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ వచ్చినా మెజారిటీ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లని సాధించలేకపోయింది. అయితే సినిమా ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్పై అడుగు పెడుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. థియేటర్లకు రావడానికే అనేక అవాంతరాలను ఫేస్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకి ఈ నెల 24వ తేదీన ఆహా ప్లాట్ఫామ్పై అడుగు పెడుతోందంటూ పోస్టర్స్ వదలడంతో సినిమాని చూడ్డానికి సిద్ధమైపోయారట మూవీ లవర్స్. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ, ఇంద్రజ, బాబీ సింహ తదితర స్టార్ యాక్టర్స్ నటించారు. అయితే గతేడాది మార్చి 15న విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వైజ్ గా మార్కులు కొట్టేసినా కంటెంట్ వైజ్ గా మెజారిటీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. చూడాలి మరి హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో. కొన్ని కాంబినేషన్స్ కలిసి సినిమాలు చేస్తే ఏముంటుందిరా అని ఫ్యాన్స్ కలలు కనడం సహజం. అలాంటి లిస్ట్లో ఫస్ట్ లైన్లోనే ఉంటుంది ఈ కాంబో. చేసిన మొదటి సినిమాతోని ఆడియన్స్లు మంచి క్రేజ్ కొట్టేశారు. ఇంకా రెండో సినిమాతోనూ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే ఊహించని విధంగా మూడో సినిమా బొక్కబోర్ల పడ్డంతో ఇక ఇలా కాదంటూ ఒక క్రేజీ పొలిటికల్ థ్రిల్లర్ని ప్లాన్ చేసే పనిలో పడ్డారట. పవన్ కళ్యాణ్ తనదైన మేనరిజమ్స్తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ పవర్ స్టార్ తాజాగా రాజకీయాల్లో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు, ఇలా పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే ప్రశ్నలకి ధీటుగా క్లీన్ స్వీప్ తో గట్టి కౌంటరే ఇచ్చాడు ఈ హీరో కమ్ పొలిటీషియన్. అయితే పొలిటికల్ గా సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస పెట్టి తాను ఒప్పుకున్న సినిమాలని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇలా వరుస సినిమాలతో మంచి స్పీడ్ మీదున్న పవన్ తో ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్ తీసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్ గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నండోయ్. తాజాగా డాకు మహారాజ్ తో పొంగల్ బరిలోకి దిగబోతున్న నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను 2029 ఎన్నికలకు ముందు రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ పవన్ కళ్యాణ్ కోసమేనా అనేది తెలియాలంటే అధికారికంగా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఇప్పటికే ఒప్పుకున్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకే డేట్స్ కేటాయించలేకపోతున్న పవన్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడో లేదో చూడాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ పండగ చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి సినిమా పట్టాలెక్కనుందో. ఇది వాళ్ళ బిగ్ సినిమా అప్డేట్స్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.